నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. టైఫాయిడ్ ఈ పదం విన్నంటే మనకి చాలా భయం వేస్తుంది. ఒక్కసారిగా 101, 102 జ్వరం, కడుపులో వికారం, విరోచనాలు, వాంతులు, విపరీతమైనటువంటి కడుపు నొప్పి, అలాగే వీక్నెస్, లో బీపీ, ఇవన్నీ లక్షణాలు టైఫాయిడ్ సఫర్ అయిన వ్యక్తులకు కనబడతాయి. దీనికి ఒకటే ట్రీట్మెంట్. 5 నుంచి 15 రోజుల వరకు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఐవి ద్వారా పంపించి బెడ్ రెస్ట్ రాస్తాం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, గత 2 వారాల నుంచి మన కృష్ణా జిల్లా విజయవాడ రీజియన్ పరిసర ప్రాంతాల్లో వరద ఎలా వచ్చి మన యొక్క అందరినీ ఎలా ఎఫెక్ట్ చేసిందో కూడా మనకి తెలుసు. మన న్యూస్ల్లోని పేపర్లో కూడా చదివాం. చాలామంది మన వరుణ్ గ్రూప్ ఎంప్లాయీస్ కూడా సుమారుగా 200 పైన ఈ వరద నీటి బాధ్యతల వల్ల చాలామంది సఫర్ అయ్యారు. సో ఈ వరద నీళ్ళు వచ్చినప్పుడు మన డ్రింకింగ్ వాటర్ కానీ, మన తాగే నీళ్ళు, మంచినీరు, అలాగే మున్సిపాలిటీ మెయింటైన్ చేస్తున్నటువంటి డ్రైనేజెస్, సీవేజ్ అన్నీ కలిసి నీరు కలుషితం అయిపోతుంది. వరద ఎప్పుడైతే తగ్గుతుందో మన బోర్వెల్ నుంచి వచ్చే నీళ్ళు కానీ, బావి నుంచి వచ్చే నీరు కూడా కలుషితమైంది. దీంట్లో ముఖ్యంగా ఈ టైఫాయిడ్ సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. సో మనం ఎంత వేడి చేసి తాగినా సరే ఎక్కడో ఒక దగ్గర ఈ కలుషిత నీరు తాగడం జరుగుతుంది. దీనివల్ల ఈ వరదలో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ కూడా ఈ కలుషిత నీళ్ళు తాగడం వల్ల టైఫాయిడ్ కేసెస్ వచ్చే అవకాశం చాలా ఉంది. 100% టైఫాయిడ్ కేసెస్ వస్తాయి. దానికి మన వల్లూర్పల్లి కేశవ నవరత్న ఫౌండేషన్ నుంచి చైర్మన్ గారు ప్రభుకిషోర్ గారు, వరుణ్ దేవ్ గారి పర్మిషన్ అండ్ అప్రూవల్ తోటి మన వరుణ్ హెల్త్ సెంటర్ స్టాఫ్ అందరూ కూడా మీ యొక్క షోరూమ్స్, వర్క్షాప్స్ దగ్గరికి వచ్చి టైఫాయిడ్ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ అని భయపడుతుంటారు, కోవిడ్ వ్యాక్సిన్ లాగా. కానీ అదేమీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది టైఫీబార్. ఇది 1 డోస్ మాత్రమే, చాలా సేఫ్ వ్యాక్సిన్. సో ప్రస్తుతం ఈ వరదలు నుంచి సురక్షంగా ఉన్నవాళ్ళు, అంటే మన వర్క్షాపుల్లో, షోరూంలో ఉన్నవాళ్ళు ఎవరైతే వర్కింగ్లో ఉన్నారో వాళ్ళకి ఒక ఫస్ట్ రౌండ్ ఆఫ్ వ్యాక్సినేషన్ 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఒక రౌండ్ ఆఫ్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. అలాగే సెకండ్ రౌండ్ 16 నుంచి 21, అంటే ఈ వరదలో చిక్కుకున్న వాళ్ళందరూ ఎప్పుడైతే వాళ్ళ ఆఫీసులకు వస్తారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సెకండ్ రౌండ్ ఆఫ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సింగిల్ డోస్ మాత్రమే, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. 6 నెలలు దాటిన చిన్నపిల్లల దగ్గర నుంచి 65 సంవత్సరాల వరకు అందరూ ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ తీసుకోవడం మంచిది. 6 నుంచి 3 సంవత్సరాల లోపు వారి పిల్లలు ఎవరైనా అయితే వాళ్ళ యొక్క ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చి ఉంటారు కాబట్టి ఒక్కసారి మీ డాక్టర్ని అడిగి తీసుకోవడం చాలా మంచిది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏ సైడ్ ఎఫెక్టు ఉండదు. ఒకవేళ ఎవరికైనా సరే చిన్న బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినా, ఫీవర్లా వచ్చినా జస్ట్ ఒక క్రోసిన్ కానీ, డోలో 650 కానీ, ఎనీ పారాసెటమాల్ ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ అటువంటి ఉండవు. ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనగానే మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ తారీఖు వరకు మీకు టైఫాయిడ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా చాలా విలువైన వ్యాక్సిన్, చాలా మంచి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 100% టైఫాయిడ్ రాదు అని చెప్పను, కానీ మీరు ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోగానే తగినటువంటి ప్రికాషనరీ మెజర్స్, గోరువెచ్చని అంటే నీళ్ళు ఎప్పుడు ఈ వచ్చే నెల వరకు గోరువెచ్చని నీళ్ళు, అంటే నీళ్ళు బాగా కాచి గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా మంచిది. బయట ఫుడ్ రెస్టారెంట్స్లో గానో, రోడ్డు మీద, బండ్ల మీద కానీ టిఫిన్లు, ఆహారం తీసుకోవడం చాలా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు వాడే నీళ్ళు కూడా ఈ వ్యాక్సిన్, ఈ యొక్క కలుషితమైనటువంటి నీరే. అలాగే ఎక్కువ నీళ్ళు తాగడం చాలా మంచిది. మీరు డీహైడ్రేట్ అవ్వకుండా చూడడం చాలా మంచిది. సో ఇలాంటి ఉపయోగాలు ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం.
సో మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ 2 రౌండ్లలో జరుగుతుంది. ఇందాక ముందు చెప్పినట్టుగా 9 నుంచి 14, 16 నుంచి 21 2 రౌండ్స్లో ప్రతి ఒక్కరూ మన ఎంప్లాయీస్ వాళ్ళ డిపెండెంట్స్ తీసుకోవడం చాలా మంచిది. ప్లీజ్ బీ కోఆపరేట్ విత్ అస్ అండ్ బీ సేఫ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.